రైతులందరికీ నమస్కారం అండి. నా పేరు రాము, నేను మ్యాక్స్ కంపెనీ ఎంప్లాయీని. ఈరోజు జర్దొడ్డి గ్రామంలో ఉన్నాము. ఆయన రైతు వచ్చేసి అన్న నమస్తే అన్న. నమస్తే సార్. అన్న నీ పేరన్నా? నరసింహ సార్. నరసింహ అన్న. అన్న మీరు ఏ వెరైటీ వేసారన్నా మిరప? మ్యాక్స్ వైశాలి సార్. మ్యాక్స్ కంపెనీ వైశాలి వేసినారా అన్న? అవును సార్. అన్న ఈ వెరైటీ ఎట్లుందన్న? బాగుంటుంది సార్. కాపు కానీ పూత కానీ తెగుళ్ళు కానీ బాగా తట్టుకుంటుంది సార్. బాగుంటుంది. ఈ సంవత్సరం కొత్తగా వేసాం సార్. అన్న జెర్మినేషన్ ఎట్లా ఉందన్న? బాగా వచ్చింది సార్. జెర్మినేషన్ బాగా వచ్చిందా అన్న? అన్న ఈ వెరైటీ మిగతా రైతులు వేసుకోవచ్చా? ఈ వెరైటీ గురించి వేసుకుంటే రైతు లాభమా నష్టమా అనే దాని గురించి ఒకసారి మీ మాటల్లో చెప్పండి అన్న. వేసుకుంటే బాగుంటుంది సార్. మంచి విత్తనం, కాపు బాగుంటుంది. చెట్టు కొమ్మలు కానీ లాక కానీ రోగాలు గీగాలు కానీ తట్టుకుంటుంది. రోగాలు కూడా తట్టుకుంటుందా? అంటే ముడత కానీ పండాగ తెగులు కానీ మచ్చ కానీ ఇలాంటి తెగుళ్ళని కూడా తట్టుకోగలుగుతుందా అన్న? తట్టుకుంటుంది. మీ ఊర్లో కూడా చాలా రకాలు వేసినారు కదన్నా, ఆ వెరైటీతో పోల్చుకుంటే ఈ వెరైటీ మేలేనా అన్న? చాలా మేలు అనిపిస్తుంది సార్. అంటే మేలు అంటే ఏ రూపకంగానా? కాపు కానీ తెగుళ్ళు తట్టుకోవడం కానీ పూత రావడం కానీ పూత నిండగా కుచ్చులు వస్తుంది సార్. అవునులే, పూతలు కూడా ఎక్కువ వస్తాయా? ఎక్కువ వస్తుంది. కాప్ సెట్టింగ్ ఎట్టుందన్న? కాప్ సెట్టింగ్ జబర్దస్త్గా పడుతుంది. కాప్ సెట్టింగ్ కూడా బాగుందా అన్న? ఎన్ని క్వింటాలు రావచ్చు అన్న ఈ వెరైటీ? ఇది సార్ ఇది వచ్చేసి 35 నుంచి రావచ్చు. కాకపోతే ఈసారి వాతావరణం బాగాలేదు కాబట్టి అంత ఏటలక్క వర్షాలు తక్కువ ఉండి వాతావరణం బాగుంటే 45 నుంచి 50 దాకా తీయచ్చు. కింద నుంచి పై వరకు కాపు, కింద పండు మాగి ఆల్రెడీ కాయలు ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టెప్ కూడా పూతలు వచ్చి చిన్న చిన్న పిందెలతో కూడా కాపు బాగా దిగుతుంది. ఇది పండు తెంపిన తర్వాత కూడా కలర్ బాగా వస్తుంది. మార్కెట్లో కూడా అధిక రేటు పోవడానికి కూడా అవకాశం ఉంది. ఈ చుట్టుపక్కల రైతులు కూడా చూస్తున్నారా అన్న? ఈ పొలం వచ్చి ఏమన్నా వెరైటీ ఏది వేసినారు అని అడుగుతున్నారా మిమ్మల్ని? చాలా మంది చూస్తున్నారు సార్. చాలా మంది చూస్తున్నారా? మరి ఏం చెప్తున్నారా అన్న మీరు? బాగుంటుంది ఈ రకం అని చెప్తుంది సార్. బాగుందని చెప్తున్నారా? చూడొచ్చు ఇక్కడ కింద నుంచి పై వరకు కాపు పట్టి జుట్టు వరకు కాయలే. చెట్టు లోపలికి పోవడానికి పొలంలోకి పోవడానికి కూడా ఇబ్బంది ఉంది.